హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసు నా స్టైల్‌లో చూపిస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చెక్క, లవంగా ఏసానండి. ధనియాలు ఏసాను. మిరియాలు కూడా ఏసానండి. మిరియాలు కూడా ఏస్తారు అటు సైడు. ఏం లేదండి, మిరియాలు వేస్తే మంచిదే. ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి ఇవన్నీ వేపినాక లాస్ట్న జీలకర్ర కూడా వేస్తానండి. స్టార్టింగ్ వేయకోకుండా జీలకర్ర ఎక్కువ వేపను. తీసేటప్పుడు జీలకర్ర వేస్తాను నేను. బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని వేపుకున్నానండి. మరి నల్లగా ఉండే అంతసేపు కాకుండా మీడియంగా వేపుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకొని వేపుకొని తీసేసుకుంటున్నాను. ఇదో చూడండి, ఇలా తీసేసుకొని ఇవన్నీ తీసినాక కొంచెం కొబ్బరి ఉంచి ఆ కొబ్బరిలోనే కొంచెం జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేసి వేపుతాను. వేపి అలా వేపేసేసి అది కూడా తీసేస్తానండి. తీసేసుకొని అవి చల్లారే లోపల చిన్నులపాయని ఒలుచుకుంటున్నానండి. మరీ అంత నీట్గా ఒలుచుకోకుండా కొంచెం అటు ఇటు మొత్తం మరి పొట్టు తీనండి. కొంచెం పొట్టు ఉండేటట్టే అట్టగా ఒలిచి వేస్తాను నేను. మిక్సీ పట్టేసుకుంటాను. ఆ లోపల అవి చల్లారుతాయండి. ఈ ఒలుచుకునే లోపల అవి చల్లారుతాయి. చూడండి, మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ గరం మసాలా ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని చూడండి ఇలా వస్తుంది. మన ఇందాక వేపుకున్న ఆ వేడిలోనే ఇది కాసేపు దాంట్లో వేసేస్తానండి. ఎందుకంటే కాస్త నిలువగా ఉంటుంది. ఏదో తడి ఉంటే ఆ వేడికి సరిపోయిద్ది. అలా ఎప్పుడు అంతే చేస్తాను నేను. ఇప్పుడు చికెన్ కడుక్కొని చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో చికెన్ వేస్తానండి. చికెన్ వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసుకుంటాను. అన్నీ వేసేసి దీంట్లో చూడండి మొత్తం కలిపేసుకుంటాను నేను. చూడండి మొత్తం తీసేస్తున్నాను. దీంట్లో వేసేస్తున్నాను. శుభ్రంగా 4-5 సార్లు కడిగానండి నేను. బాగా ఆ నీళ్ళన్నీ పోయేంతవరకు పక్కన పెట్టాను. ఆ నీళ్ళు ఉంటే కొంచెం నీసాసన వస్తాయి. ఆ నీళ్ళు లేకోకుండా కడిగేసుకున్నాను. ఒక నిమ్మకాయ వేసి కడిగితే నీసాసన చచ్చిపోయిద్ది అసలు. చూడండి పసుపు వేసాను. పసుపు, కారము, ఉప్పు అన్నీ తగినన్ని. చిన్నులపాయ పేస్ట్ వేసానండి. అల్లం చిన్నులపాయ అండి. అల్లం చిన్నులపాయ గసగసాలు వేసి మిక్సీ పట్టాను. లైట్గా కాస్త ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసి కలుపుతాను. ఎక్కువ వేయను, ఒక 2 స్పూన్లు వేస్తాను అంతే కలవటానికి. మొత్తం నీట్గా కలిపేస్తున్నాను. బాగా అంతా అయ్యేంత వరకు మనకు కలిపేటప్పుడు ముక్కలకి పట్టే విధానాన్ని బట్టి మసాలా సరిపోయిద్దా లేదా అని తెలిసిపోయిద్ది మనకి. నేను అలానే చూసుకుంటానండి. ఇన్ని స్పూన్లు అన్ని స్పూన్లు అని నాకు చెప్పడం రాదు. ఇలా వేసే అలవాటు. సాల్ట్ వేయనా లాస్ట్ నాకు ఉప్పు చూసి ఏమైనా తక్కువ ఉంటే వేస్తానండి. మ్యాక్సిమం ఎప్పుడు నాకు తక్కువ కాలేదు. ఆ లోపల అదంతా కొంచెం అయ్యేంత వరకు నేను ఇవి కట్ చేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కడిగేసుకొని కట్ చేసుకుంటున్నాను. పట్టిద్ది కదా ముక్కలకి, బాగా పట్టిద్ది కదండి ఆ లోపల అది. అందుకని ఈ కట్ చేసి పెట్టుకుంటే సరిపోయిద్ది అప్పటికి. చూడండి టమాటాలు కూడా కట్ చేస్తాను. 2 వేస్తానండి. టమాటాలు వేసినా చాలా బాగుంటుంది. వేస్తాను. చాలామంది వేయరు కానీ నేను వేస్తాను. కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారులేండి, అందరని కాదు. కొంతమంది వేయరు. నాటుకోడికి ఎక్కువ మసాలా పెట్టి టమాటా వేయరు, స్వీట్ తగిలిద్దని. కానీ నాకేం తగలదు. ఇది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కోడి కొంచెం ఎట్టైనా కొవ్వుగా ఉంది కాబట్టి తక్కువ వేసానండి ఆయిల్. కొని మంచి కోడే. చెక్క, లవంగా, కొంచెం బిర్యానీ ఆకు, సేమ్ 2 యాలకులు వేసానండి. వేసేసి పెద్ద ఉల్లిపాయలు వేసేసాను. పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఏగనిస్తాను. ఏ కూరకైనా ఉల్లిపాయలు దోరగా వేగేదానికంటే ఫుల్గా వేగితేనే బాగుంటాయండి. నాకు తెలిసినంతవరకు నా వంటలకి చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. అవి వేగినాక చూడండి చికెన్ వేస్తున్నాను. ఆయిల్ వేయకోకుండా 10 నిమిషాల దాకా నేను
అలానే వేపుతూ ఉంటాను. ఎందుకంటే మనం పచ్చి కలిపాం కదండి నూనెలో, అల్లం పేస్టు అవన్నీ ఏమీ ఏగలేదు కాబట్టి మనం అందుకు సిమ్ములో పెట్టుకొని మొత్తం వేపుకుంటాను నేను. ఆ స్మెల్లే లేకోకుండా వేపుకుంటాను. అవి వేపుకొని కొంచెం వాటర్ బయటకు వస్తుందనంగా టమాటా వేసానండి. టమాటా వేసి కొంచెం మగ్గనిచ్చేదానికి అది పెట్టానండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు. ఆ నీళ్ళు ఇంకిపోయినాక వాటర్ పోస్తే బాగుంటుందండి టేస్టు. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇందాక నేను గరం మసాలా పట్టుకున్నాను కదండి, అవి నేను 3 స్పూన్లు వేసాను. ఆ మసాలా వల్లే నాటుకోడి చికెన్ చాలా బాగుంటుంది. 3 స్పూన్లు వేసి తగినన్ని వాటర్ పోసానండి. నాటుకోడి ఎట్టయినా కొంచెం ఎక్కువ ఉడకాలి. ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకున్నానండి. చూడండి మూత పెట్టేశాను. నెక్స్ట్ తీసాను. చూడండి చాలా బాగా ఉడికింది, చాలా బాగుంది. చూశానండి, చాలా బాగుంది. ఉప్పు తక్కువైతే వేసాను. చాలా టేస్ట్గా ఉంది. ఓన్లీ గరం మసాలా వల్లే అది బాగా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నా ఈ వీడియో. నా వీడియో నచ్చిన అందరికీ, సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొంచెం షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సరేనండి, ఓకే, ఇంతేనండి వీడియో. నాటుకోడి కూర రెడీ.